వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. ఇప్పుడైతే మనం అయితే ఇక్కడ చూసినట్టయితే కడప సైడ్ వెళ్తున్న వీడియో అయితే మనం షూట్ చేసాము. అన్న నరసింహులు అన్నది ఒక గేదె తీసుకున్నారు. ఈ అన్నది అయితే అన్న మీది ఎక్కడన్నా? మంచిర్యాల డిస్ట్రిక్ట్ గన్పూర్ అన్న. మీ పేరన్నా? నా పేరు శ్రీకాంత్ అన్న. శ్రీకాంత్. ఓకే అన్న, ఇక్కడ నుంచి ఎన్ని గేదెలు కొన్నారన్న? కొంచెం 2 తీసుకున్నాం అన్న. 2 గేదెలు. ఎన్ని లీటర్ కెపాసిటీ గేదెలు అన్న? 7 అన్న. 7 లీటర్స్. ఓకే, ఎన్ని పూటలు పాలు తీసుకున్నారు? 3 పూటలు తీసుకున్నాను. 3 పూటలు తీసుకున్నాం. ఏ రోజు వచ్చారు మీరు? నిన్న నైట్ వచ్చాము. నిన్న పొద్దున వచ్చాము. నిన్న పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి. ఇవాళ పొద్దున చూసుకున్నాం. ఇప్పుడు బిన్ని చూసుకున్నాం కానీ అంత లేదు, కానీ 4 పూటలు అనుకున్నా. ఆల్మోస్ట్ 4 పూటలు. 4 పూటలు తీసుకున్నాం. ఎన్ని లీటర్ కెపాసిటీ అన్న? 7 అన్న. 14 లీటర్ల 2 గేదెలు. 2 అన్న. ఓకే, మీ దగ్గర డైరీ ఫామ్ ముందు నుంచి ఉందా? ఇది స్టార్టింగ్ అది స్టార్ట్ చేసి ఒక 2 సంవత్సరాలు అవుతుందన్న. 2 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఎన్ని లీటర్ పాలు వస్తారన్న రోజు మీద? ఇప్పుడు తక్కువ ఉంది, కానీ ఎన్ని రోజులు అయితే ఎక్కువ వచ్చిన. ఇప్పుడు తక్కువ ఉంది, పాలు తగ్గినాయని బాగా గేదెలు తీసుకెళ్తున్నాను నేను. ప్రస్తుతానికి అయితే ఈ గేదెలు కాకుండా మీ దగ్గర ఉన్న గేదెలతో రోజుకి 50 లీటర్లు వస్తాం. రోజుకి 50 లీటర్. ఏ దానా ఏం వాడుతారన్న? పత్తి చెక్క, పెసర కుట్టి, ఇంకా అందులోకి మనకు సూపర్ నెపిల్ ఉంది, వరిగడ్డ వేస్తాము, తౌడు వాడతాము. అంతేనా? ఆల్మిక్స్ ఫ్రూట్. ఇక ఆల్మిక్స్ అన్న. అంతేగా అన్న? అంతే. ఏమవుతాడా అన్న? అయితే ఇద్దరు కూడా వచ్చిన బాబు చెరొక్క బరేనా? అంత ఆల్మిక్స్ వేసి ఎన్ని లీటర్ అన్న? హయ్యెస్ట్ మీ డైరీ ఫామ్లో ఎన్ని లీటర్ల కెపాసిటీ గేదె ఉందన్న? మీ డైరీ ఫామ్ ఈ 2 గేదెలతో పాటు 10 లీటర్ ఉందన్న రోజు మీదనా? పూటకి. ఏ బ్రీడ్ అన్నది? జాఫ్రాబాద్ అన్న. జాఫ్రాబాదీ నా. ఇప్పుడు జాఫ్రాబాదీ మీరు మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అడుగుతున్నా, జాఫ్రాబాదీ ముర్రా సేమ్ మెయింటెనెన్స్ ఉంటానా? కొద్దిగా డిఫరెంట్ ఏమన్నా? జాఫ్రాబాదీ ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటాను. ఏం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుందన్నా? తిండి కొంచెం ఎక్కువ ఉంటుంది అన్న. దానికి అంత ఏం లేదు, అంటే మెయింటెనెన్స్ ఏం లేదు, కానీ కొంచెం ఫుడ్ ఎక్కువ తీసుకుంటాను. ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు అంటే బకెట్ పాలు ఇస్తున్నప్పుడు తింటే లాభమే కాదు. అదే అన్న, అదే తినాలి అన్న, తప్పదు. అంటే డిఫరెన్స్ అడితే చెప్తున్నా అన్న, అంతే. ఇప్పుడు దానికి దీనికి సేమ్ దానా వేస్తారా? కేజీస్ అంతేనా, లేకపోతే దీనికి ఎక్కువ వేస్తామన్న? జాఫ్రాబాదీ ఎక్కువ వేస్తుంది. సైజు కూడా డిఫరెంట్ ఉంటుంది. సైజు ఉంటే డిఫరెంట్ ఉంటుంది. సైజు బట్టి మేర. ఆ జాఫ్రాబాదీ ఎన్ని పూటకు 10 గానా రోజు మీద? ఎంతకు తీసుకున్నారు అన్న అది? దాన్ని అప్పుడు తీసుకున్నప్పుడు 210 పడ్డా అనుకుంటానా. 2,10,000 మొత్తం చార్జెస్తో కలిపి అక్కడికి వెళ్ళిందా? 2,10,000. ఓకే, ఎన్ని ఉన్నాయన్న మీ దగ్గర మొత్తం? బర్రెలు ప్రస్తుతానికి అయితే 6 బర్రెలు ఉన్నాయన్న. గేదెలు ఒక 10 ఉన్నాయన్న. సారీ, ఆవులు. నువ్వు మొత్తం అవి జాతే మార్చేసినావు. ఆవులు ఒక 8 ఉన్నాయన్న. ఆవులు 8, బర్రెలు 6. ఈ 2 పోతే 8 అవుతాయి. ఈ 2తో 8. ఆవుల పాలు ఎన్ని ఉన్నాయన్నా? ఎన్ని అవుతాయి? ఆవుల పాలు ఇస్తాయన్న ఒక పూటకి ఒక 30 నుంచి 40 మధ్యలో. ఆవు పాలు రేట్ ఎంత వస్తుందన్న? 60 రూపాయలు అన్న లీటర్. ఆవు పాలు 60. బంగారం సంపాదిస్తున్నావు నువ్వు. ఏడన్నా అయ్యే బంగారం అయితే బంగారమే మళ్ళీ 60 రూపాయలు లీటర్ అంటే. ఏడన్నా బంగారం 70, 80, 100 పోతే బంగారం అంటారు. బర్రెపాలు 80 అన్న. ఇది ఎండి వస్తుంది. ఆవు పాలు బంగారం, బర్రెపాలు వెండి అవుతున్నాడు. అవునన్న. అంటే ఇప్పుడు ఆవులకైనా ఇప్పుడు మీ దగ్గర 2 ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాను, ఆవు డైరీ ఫామ్ పెడితే లాభమా, గేదెల డైరీ ఫామ్ పెడితే లాభమా? అంటే దాన్ని బట్టి ఉంటుంది అన్న. కొన్ని జాగాల్లో ఆవు పాలు సేల్ అవుతాయి, కొన్ని జాగాల్లో బర్రె పాలు సేల్ అవుతాయి. ఏ సేలింగ్ బట్టి దాన్ని చేసుకుంటే బెటర్ అన్న నన్ను అడిగితే. అంటే మీ లొకాలిటీ, మీ సరౌండింగ్స్ ఏ పాలకి డిమాండ్ ఉందో దాని తగ్గట్టు పెట్టుకుంటారు. ఇప్పుడు బర్రెలకు అయితే డిమాండ్ ఉందన్న, అందుకే మళ్ళీ ఎక్స్ట్రా 2 బర్రెలు తీసుకోబోతున్నా. ఆవులకు కూడా ఉంది, కానీ కొంచెం తక్కువ ఉంది. బర్రెలకు కొంచెం ఎక్కువ ఉంది, అందుకే బర్రెలు తీసుకోబోతున్నా. బర్రె పాల కన్నా ఆవు పాలే సంపాదించి పెడుతున్నా. మీకు సంపాదించి పెడుతున్నా కొంచెం డిమాండ్, అంటే కావాల్సిన వాటి గురించి తెలిసిన వాళ్ళు తీసుకోబోతున్నారు అన్న. అందరికి ఇప్పుడు ఆవులకి గేదె డైరీ ఫామ్లో డిఫరెంట్ 2 బ్రీడ్స్కి ఎక్కువ ఖర్చు దేనికి వస్తుంది అన్న? బర్రెలకు ఖర్చు వస్తుంది అన్న ఎక్కువ. అంటే మెడిసిన్తో పోల్చుకుంటే మెడిసిన్ అంటే ఆవులకు ఎక్కువ వస్తుందన్న. రోగాలు ఎక్కువ అంటే ఆవులకి ఉందా? లాభం తక్కువ ఇచ్చినా సరే అవి ఖర్చు తక్కువ పెట్టుకుంటాయి. బర్రెలు ఉందన్న 80 రూపాయలు లీటర్ అన్నా మళ్ళీ మెడిసిన్ ఖర్చు తక్కువనే ఉంటుంది. ఆవులకి లాభం ఎక్కువ, ఖర్చు అంతే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆవులకు మేత దానా ఖర్చు ఎక్కువ ఉంటుందా, గేదెకి ఎక్కువ ఉంటుందా? గేదెకి ఎక్కువ ఉంటుంది అన్న. ఓకే, అంటే లాభం అంటే గేదె పాలనే. గేదె పాలు లాభం అన్న. మా సైడ్ అయితే గేదె పాలు, కొన్ని జాగాల్లో ఆవు పాలు డిమాండ్ ఉంటుంది. అంటే ఆ పక్క చుట్టుపక్కల ఏ పాలకు డిమాండ్ దాని తగ్గట్టు మనం వెళ్ళాలి. అంతే అన్న. మనం గేదెలు కొంటే అక్కడ 60 రూపాయలు 50 రూపాయలు లీటర్ ఉంటే వర్కౌట్ కాదన్న. ఓకే, 70-80 రూపాయలు ఉంటే వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మజా డైరీ ఫామ్లో మీరు నిన్న పొద్దున్న వచ్చారు ఇక్కడికి. నిన్నటి నుంచి ఇక్కడ ఎలా ఉందన్న వాతావరణం? ఇక్కడ బ్రీడ్ ఉందన్న. బ్రీడ్ ఎట్లా ఉంది ఇక్కడ? సూపర్ ఉందన్న. ఏమన్నా చెప్పాలా? 3 పూట్ల ఫుడ్ పెట్టిర్రు, పడుకోవడానికి రూమ్ ఇచ్చిర్రు.
లేదన్న చాలా బాగా చూసుకున్నారన్న వాళ్ళు కూడా. అంటే మీకు ఒక రూమ్ ఇచ్చేసి మేము పాలు పిండి మేము చూపిస్తామని లేదా మీ ముంగల్లో పిండి ముంగల్లో పిండారన్న. మీకు ఆల్రెడీ పాలు పిండడానికి వస్తారు మీరు పిండుకున్నా ట్రై చేశాను, ఒక బర్రె నేను పిండేశాను, చూసుకున్నాను మంచిగా చాలా బాగున్నాయి అన్న. మంచిగానే వచ్చి తీసుకున్నావు అన్న. నేను యూట్యూబ్ లో చూసాను, ఈ వీడియోలో యూట్యూబ్ లో చూసి మదర్ డైరీ ఫామ్. ఇప్పుడు యూట్యూబ్ లో మేము చేసిన వీడియోస్ చాలా ఉన్నాయి. అవునన్నా. ఆ వీడియోస్ తగ్గట్టే ఇక్కడ ఉందా లేకపోతే తగ్గట్టే ఉందన్న? వీడియోస్ తగ్గట్టే ఉందన్న. ఆ వీడియోలో ఒక రకంగా చెప్పి ఇక్కడ ఒక రకంగా అట్లా మోసం ఏం లేదన్న, మంచిగా ఉందన్న. ఉంటే ఉంది లేదంటే లేదు. అంతే అన్న. ఇష్టం ఉంటే కొనండి లేదంటే వెళ్ళిపోయి అంతే. ఇప్పుడు సీజనల్ వైజ్గా ప్రైస్ చేంజ్ అవుతుంది అన్న. మీకు అయితే డైరీ ఫామ్ ఉందని చెప్పే అవసరం లేదు, ఎందుకంటే సీజన్ వైజ్గా ఎందుకు చేంజ్ అవుతుంది కూడా కొత్తగా వచ్చే డైరీ ఫార్మర్స్కి ఒకసారి చెప్పండి అన్న. ఎందుకంటే ఆవులు ఉన్నాయి, మీ దగ్గర బర్రెలు ఉన్నాయి, ఆవులకి ఎంత రేటు పలుకుతుంది, చలికాలం ఎంత, వర్షాకాలం ఎంత డిఫరెన్స్ చేంజ్ ఉంటుంది. ఈ 2 నెలలు బర్రెలకు కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందన్న, ఎందుకంటే పచ్చి బర్రెలు తక్కువ ఉంటాయి, ఈనే బర్రెలు పాలు ఎండాకలు పాలు తక్కువ ఇస్తాయి కాబట్టి కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయన్న. ఇప్పుడు బర్రెలకు పచ్చి గేదెలు తక్కువ అవుతాయి కాబట్టి ఎండాకాలంలో కొద్దిగా రేటు పెరుగుతుందా? గేదెలతో కొంచెం తక్కువ ఉంటాయి అన్న సేలింగ్, అందుకే కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఎవరైనా కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఒక 2 నెలల తర్వాత అన్న, ఒక 2 నెలల ముందన్న స్టార్ట్ చేసుకోరన్న. అంటే కొత్తగా వచ్చే వాళ్ళు వర్షాకాలంలో రండి. ఆల్రెడీ ఉన్న డైరీ ఫార్మ్స్ కదా పాలు తక్కువ అయితేనే గేదెలు యాడ్ చేసుకోండి అన్న. అంతే మీరు చెప్పే సలహా ఇది. అంతే అన్న, నేను చెప్పే సలహా ఇది. సలహా మంచిది అన్న. అంటే ఆల్రెడీ మీ డైరీ ఫామ్ ఉంది కాబట్టి మీకు ఇవన్నీ తెలుస్తున్నాయి. తెలుస్తున్నాయి. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ.